నేను మీ నాగయ్య తండు. మీరు చూస్తున్నారు ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి కనుక యూట్యూబ్ ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మ్యాథమెటిక్స్ కానీ, జేఎల్, టీజీపీఎస్సి, డిఎల్, సిఎస్ఐఆర్, టీజీ సెట్, ఏపీ సెట్, గేట్, ఐఐటి జామ్, పీజీ ఎంట్రన్స్ మ్యాథమెటిక్స్ కోసం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, కోచింగ్ కానీ, ఎక్స్క్లూజివ్లీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం ఆన్లైన్ లో కోచింగ్ ఇవ్వడానికి ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ గత 3 సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తూ ఉంది. అయితే మీ టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక బిగ్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అది టీజీ సెట్ 2024 కు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. అయితే ఈ రోజు ఒక 3 అంశాలతోటి మీ ముందుకు వస్తున్నాను. టీజీ సెట్ 2024 రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, టీజీ సెట్ 2025 కొత్త నోటిఫికేషన్ గురించి ఏంటి, టీజీపీఎస్సి, జీఎల్ మరియు మిగిలిన సబ్జెక్ట్స్ యొక్క రిజల్ట్స్ పరిస్థితి ఏంది, మరి దాని మీద కేసులు ఉన్నాయి, అసలు వస్తుందా రాదా, 1:1 అనేది అనుమానాలతోటి అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఈ మూడింటికి సంబంధించిన అంశాలను మీ ముందు షేర్ చేయడానికి ఈ వీడియో ప్రిపేర్ చేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, టీజీ సెట్ 2024 రిజల్ట్స్ అనేవి 16 నవంబర్ 2024 రేపు శనివారం రోజు రిలీజ్ కావడానికి 99% అవకాశం ఉంది. మనకు తెలిసినటువంటి ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. రేపు సాయంత్రం కానీ, ఒకవేళ మిస్ అయితే మిడ్ నైట్ కానీ మీకు రిజల్ట్స్ రావడానికి టీజీ సెట్ 2024 ఉంది. అయితే టీజీ సెట్ 2024 రిజల్ట్స్ వచ్చిన తర్వాత అభ్యర్థులు నెక్స్ట్ కోరుకునేది ఏంటి అంటే, త్వరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి మాకు సర్టిఫికేట్ చేతికి వస్తే నెక్స్ట్ మేము పీజీ పిహెచ్డి ఎంట్రన్స్ కోసమో, పిహెచ్డి యూనివర్సిటీలలో చేసుకోవడం కోసమో, లేకపోతే కాలేజీలలో ఏదైనా జాబ్ కోసం అప్లై చేసుకోవడము, డిగ్రీ కళాశాలలో టీజీ సెట్ ఉంటే వాళ్ళకు కొంత సాలరీ ఎన్హాన్స్మెంట్ కావడము, చాలా చాలా డిఫరెంట్ వేస్లో పోతా ఉన్నాయి. మరి ఇంకో రకమైనటువంటి అభ్యర్థులు ఏంటి అంటే, ఎస్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. అయిన వాళ్ళు వెరిఫికేషన్ కోసం, కాని వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ ఇస్తే బాగుంటది కదా, సిఎస్ఐఆర్, గేట్ లాంటి దాంట్లో కొంత స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇదైతే బాగుంటదన్న ఉద్దేశంతో కొత్త నోటిఫికేషన్ కోసం కూడా ఆల్రెడీ అడుగుతా ఉన్నారు. ఇదే కాకుండా తెలంగాణ జాబ్ క్యాలెండర్ లోపల 2025 డిఎల్ నోటిఫికేషన్ ఉంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ప్రకటించడం వలన ఇప్పుడు టీజీ సెట్ 2025 కి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత వచ్చింది. ఇక మూడో అంశం ఏంటి అంటే, సో టీజీపీఎస్సి చాలా వరకు సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది, కొన్ని సబ్జెక్టులు మిగిలినాయి. ఇప్పటికీ మ్యాథమెటిక్స్, బాటనీ, కొన్ని సబ్జెక్టు, జువాలజీ ఇట్లాంటి సబ్జెక్టు విషయానికి వచ్చేసరికి అభ్యర్థులు వస్తాయా, రిజల్ట్స్ రావా, ఇంకేమైనా కేసులు పడతాయా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనే సందిగ్ధంలో ఉన్నారు. మిత్రులారా, మనకు ఒక టీజీ సెట్ టీఎస్పీఎస్సి నుంచి మెంబర్ ఒక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, టీజీపీఎస్సి లోపల అక్కడ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉండడం వలన, అక్కడ నాన్ టీచింగ్ మెంబర్స్ తక్కువ ఉండడం వలన రిజల్ట్స్ జాప్యం జరుగుతుంది. రీసెంట్ గా గ్రూప్ 4 కూడా ఇవ్వడం జరిగింది. ఉండాల్సినటువంటి సభ్యుల కంటే తక్కువ మెంబర్స్ అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి మాత్రమే రిజల్ట్స్ లేట్ అవుతున్నాయి అంటున్నారు. సో కేసులు ఉన్నాయని చాలా మంది భయపడతా ఉన్నారు. ఎటువంటి కేసులు లేవు, వాటన్నిటిని నలిఫై చేయించారు, వాటన్నిటిని సాల్వ్ చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టీజీపీఎస్సి జేఎల్ రిజల్ట్స్ 100% వస్తాయి. కాకపోతే ముందు వెనక లేట్ అవుతాయి. సరే, మంత్ ఎండింగ్ వరకు వస్తాయి. మరి మహేందర్ రెడ్డి సార్ రిటైర్ అవుతున్నారు, వస్తాయా అంటే మేబీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి నెక్స్ట్ మంత్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇది టీజీపీఎస్సి సంబంధించింది. ఇకపోతే టీజీ సెట్ 2025 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మరి ఎప్పుడు వస్తుంది? సో మిత్రులారా, మీరు కనుక అనుకుంటే టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ డిసెంబర్ లో వేయించుకోవడానికి ఆస్కారం ఉంది. సో మీరు ఇచ్చే రిప్రజెంటేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, హైయర్ ఎడ్యుకేషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ రకంగా చేయడం వలన టీజీ సెట్ కన్వీనర్ కు, మెంబర్ సెక్రటరీకి నోటిఫికేషన్ కనుక ఇస్తే ఎందుకు ఇవ్వాలి అన్న అంశాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే కొత్త నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చేసి రానున్న డిఎల్ కూడా మీకు అందే అవకాశము ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చి సో మార్చి ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ పెట్టేటట్టయితే ఆటోమేటికల్ గా మీరు మేలో కానీ, నెక్స్ట్ జూన్ లో కానీ సర్టిఫికేట్స్ మీ దగ్గరకు వస్తుంది. సో జూన్ లో ఏబడే నోటిఫికేషన్ మీరు అందుతారు, సెప్టెంబర్ లో ఎగ్జామ్ రాస్తారు. అంటే 2025 డిఎల్ కు మీరు అందే అవకాశం ఉంది. సో అది అనుకున్నట్లు అన్ని జరిగితే రైట్. ఇకపోతే
టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ కు రావడానికి ఇక్కడ ఒక చిన్న అడ్డంకి ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఆచార్య నరేష్ రెడ్డి గారు రిజిస్ట్రార్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయంకు ఉన్నారు. మరి ఆయనే కొనసాగరా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రిజిస్ట్రార్ గా ఉన్నారు కాబట్టి ఇంకో పదవి చేయడం కష్టం అవుతుంది అన్న ఉద్దేశం మాకు అనిపిస్తా ఉన్న క్రమం లోపల ఖచ్చితంగా వారు వేరే వారిని అపాయింట్ చేసుకోమని చెప్తారు. దాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం త్వరగా ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ గారితోటి మాట్లాడి కనుక చేసినట్లయితే కొత్త వారికి మాత్రమే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న సీనియర్ ఆచార్యులకు మాత్రమే టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ ఇస్తారు. కాబట్టి ఆ ప్రాసెస్ అయిపోతుంది. సో వాళ్ళు కనుక ప్రాపర్ వేలో కనుక చేస్తే టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ కి ఎటువంటి అడ్డంకులు ఉండవు. దానివల్ల వారికి నష్టం అయ్యేది లేదు. ఎందుకంటే ఇది అర్హత పరీక్ష కాబట్టి, ఉద్యోగం ఇచ్చేది కాదు కాబట్టి వాళ్ళు స్పష్టంగా ఈ నోటిఫికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే టీజీ సెట్ 2025 రిజల్ట్స్ కనుక జూన్ వరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు డిఎల్ 2025 కి అందుతారు. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు మాత్రమే ఈ టీజీ సెట్ 2025 కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం మూవ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్షల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు యొక్క అభ్యర్థన ఏంటి అంటే, టీజీ సెట్ 2025 నిర్వహించి డిఎల్ కనుక కండక్ట్ చేస్తే అందరికి అవకాశము దొరుకుతుంది. ఆ రకంగా ప్రయత్నం చేయమని అడుగుతా ఉన్నారు. ముఖ్యమైనటువంటి అప్డేట్, చాలా మంది అభ్యర్థులు టీజీ సెట్ 2024 రిజల్ట్స్ ఎప్పుడు అంటున్నారు. అది రేపు అనగా నవంబర్ 16th రోజు ఖచ్చితంగా మీకు రావడానికి ఆస్కారం ఉంది. ఒక అఫీషియల్ సోర్స్ తోటే మీకు చెప్తా ఉన్నాము. మాక్సిమం ఇటువంటి అవకాశం ఉంది. అయితే ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ గత 3 సంవత్సరాల నుండి మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తో పాటు రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అందిస్తా ఉంది. నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతోటి ఒక గణిత ప్లాట్ఫామ్ ఆన్లైన్ లోపల నిర్వహిస్తా ఉన్నాము. దానికి సహకరిస్తున్నటువంటి మా పూర్వ విద్యార్థులకు, విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకులకు మరియు డిగ్రీ కళాశాలలో దీన్ని విద్యార్థులకు అందజేస్తున్నటువంటి మా అధ్యాపకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తూ, ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాచ్ తోటి డిఎల్, సిఎస్ఐఆర్, గేట్ మరియు టీజీ సెట్, ఏపీ సెట్ కోసం ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ అందిస్తా ఉన్నాము. ఆల్రెడీ 1.5 month నుంచి ఇది స్టార్ట్ అవుతా ఉంది. ఆల్రెడీ లీనియర్ ఆల్జిబ్రా, మ్యాట్రిక్స్ థియరీ కంప్లీట్ అయింది. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నడుస్తా ఉన్న క్రమం లోపల సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఐదర్ ఆల్రెడీ మీరు సెట్ క్వాలిఫై అయితే డిఎల్ కోసం కానీ, ఒకవేళ ఇన్ కేసు కాకపోయినా నెక్స్ట్ కమింగ్ కోసం టీజీ సెట్, ఏపీ సెట్ కోసం కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ కావడం కోసం ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ మీకు సేవలు అందిస్తుంది. నిష్ణాతులైనను అంటే సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్ 16th ర్యాంక్, 15th ర్యాంక్ నెట్ కొట్టిన వాళ్ళతోటి సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. టాపిక్స్ అన్ని కూడా ఒకరే కాకుండా డిఫరెంట్ అధ్యాపకులతో తెప్పించేసి ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్ని క్రాక్ చేసే విధంగా సిద్ధం చేయడమే ఫెర్మాట్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థులందరూ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ చేయండి. అది ఖచ్చితంగా వారు మిమ్మల్ని తలుసుకుంటారు. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు మ్యాథమెటిక్స్ అనేది ఇంట్లో కూర్చుంటే, ఇంట్లో ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ల కోసం వెతుకుతా ఉన్న క్రమంలో ముఖ్యంగా ఆన్లైన్లో అనేకమైన కోచింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ మన తెలుగు వాళ్ళ కోసం అంత తెలుగులో ఇంగ్లీష్ లో చెప్పే వాళ్ళు లేరు. అది నార్త్ సైడ్ కంప్లీట్ గా హిందీలో ఉంటుంది. కాబట్టి అర్థం కాని సందర్భంలో కూడా వాళ్ళ కోసం ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ ఈ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్లాట్ఫామ్. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం డిఎల్ కానీ, సిఎస్ఆర్, గేట్ కానీ, టీఎస్ఎం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ డిస్క్రిప్షన్ లోపల మీకు యాప్ కు సంబంధించిన లింక్ ఇస్తాము. అదే విధంగా ఇన్ఫర్మేషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తున్నాము. దాంట్లో మీరు జాయిన్ కండి. మీకు సంబంధించినటువంటి అనగా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, మెటీరియల్ కానీ ఇచ్చే బాధ్యత మాది. ఆ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తద్వారా మీరు బెనిఫిట్ పొందాలని ఆశిస్తా ఉన్నాము. జై హింద్. మళ్ళీ కొత్త అప్డేట్స్ తోటి మేము ముందుకు వస్తాను.